Hi friends, this is Anil. Welcome to our channel. ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్ డేట్ అయితే వచ్చేసింది. దానితో పాటు మనకు ప్రైలాక్ ఫీచర్ అని చెప్పి ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఈ సేల్స్ తీసుకొస్తామని చెప్పారు కదా, అది కూడా ఈరోజు ఏ డేట్ నుంచి వస్తుందో ఈరోజు రివీల్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఫస్ట్ మనం బిగ్ బిలియన్ డే సేల్ చేసుకుంటే మనకు October 8th నుంచి October 15th వరకు అయితే ఉంటుంది. ఇందులో మనకు కోటక్, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డ్స్ మీద అయితే స్పెషల్ డిస్కౌంట్స్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ ప్రైలాక్ ఫీచర్ ఏదైతే ఉందో దాన్ని October 1st నుంచి October 3 వరకు అయితే ఇన్స్టాల్ చేసింది. ఇప్పుడు ప్రైలాక్ ఫీచర్ అంటే ఏంటంటే పర్టికులర్ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం లోయెస్ట్ ప్రైస్ దగ్గర లాగ్ అయితే వేసుకోవచ్చు, పర్టికులర్ అమౌంట్ బట్టి. అది ఎంత అయితే వారికి చెప్పట్లేదు, కంపల్సరీ కొంత అమౌంట్ అయితే ఫస్ట్ పే చేసి అది కూపన్ అయితే ఉంటుందో ఆ కూపన్ అయితే కొనుక్కోవాలి మనం. ఇప్పుడు అంటే ఏ విధంగా చేస్తారో చూడాలి. ఇప్పుడైతే అది ఎలాగైతే జస్ట్ డేట్స్ అయితే ఇచ్చారు October 1st నుంచి October 3rd వరకు అని. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ మనకు అష్యూర్ స్టాక్ అని ఇచ్చారు. అష్యూర్ స్టాక్ అంటే మనం ఏ ప్రోడక్ట్ అయితే బుక్ చేసుకున్నామో ఖచ్చితంగా అదే ప్రోడక్ట్ అయితే మనకు రావడం జరుగుతుంది. అండ్ ఇంకోటి గ్యారంటీ లోయెస్ట్ ప్రైస్ ఇచ్చారు. గ్యారంటీ లోయెస్ట్ ప్రైస్ అంటే మనకి ఏంటంటే మనం పర్టికులర్ ఒకటి తక్కువకి ఏదైతే ప్రైస్ లాగ్ చేస్తామో అది ప్రైస్ ఎంత పెరిగినా కూడా మనకి ఏ ప్రైస్ లాగ్ చేసినా వాళ్ళు అంత ప్రైస్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రిడ్జెస్ కానీ, టీవీస్ కానీ, ఏసీస్ కానీ, స్మార్ట్ ఫోన్స్ కానీ ఏదో మనం లోయెస్ట్ ప్రైస్ అయితే తీసుకున్నామో అది మనకు ప్రైస్ ఎంత అని వెళ్ళిన తర్వాత మనం ఏ ప్రైస్ దగ్గర లాగేస్తామో ఆ ప్రైస్ దగ్గర మనకు ఆ ప్రోడక్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఏదైతే ఇప్పుడు ప్రోడక్ట్ అయితే లాగేస్తాం కదా, అందరికంటే ముందే మనం ఈ బిగ్ బిలియన్ డే సేల్ లో మనం ఆ ప్రోడక్ట్ అయితే కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఒకటి ఏంటంటే ఇది మనకు లిమిటెడ్ టైం వరకే మాత్రమే ఈ పాప అయితే ఉంటుందని చెప్పి చెప్తున్నారు. మనం తొందరగా కొనుక్కోవాలి. అందరికంటే ముందే మనం కొనుక్కోవచ్చు. బిగ్ బిలియన్ అయితే నార్మల్ ఏది స్టార్ట్ అవుతుంది కదా, ప్లస్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 7th అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి ఎగ్జాంపుల్ ఐఫోన్ ఉంటాయి కదా, లాస్ట్ ఇయర్ ఐఫోన్ ఏమైందంటే ఫ్లిప్కార్ట్ లో స్టార్టింగ్ ఒక ప్రైస్ ఉంది, దాని తర్వాత ప్రైస్ పెంచడమే జరిగింది. అలా కాకుండా మనం ప్రైస్ లాగేసుకున్నాం అనుకో, ఎగ్జాంపుల్ ఐఫోన్స్ అనే కాదు ఏదైనా సరే, ఐఫోన్ గురించి ఎగ్జాంపుల్ అని చెప్తున్నా, ఏ ప్రోడక్ట్ అయినా సరే మనం ఫస్ట్ అయితే లాక్ వేసుకుంటాం కదా, అది మనం లాక్ వేసుకున్న తర్వాత ప్రైస్ ఎంత పెరిగినా సరే, ఇప్పుడు 49,000 చెప్తాను ఐఫోన్ 14, 49, 50 కానీ, 55 కానీ, 60 కానీ అట్లా ఎంత పెరిగినా కదా 49 దగ్గర లాక్ అయితే వేసుకుంటాం కదా, అది వాళ్ళ ప్రైస్ దగ్గర మనం అయితే కొనుక్కోవడానికి చాలా ప్రైస్ మనకు సంబంధం లేదు. ఒకసారి మనం ఎంత అయితే లాక్ వేసుకుంటామో ఆ ప్రైస్ దగ్గర మనం కొనుక్కోవాలి. ఇది 24 hours to 48 hours అని చెప్పి కూపన్ వ్యాలిడిటీ అయితే అని చెప్తున్నారు. కానీ అది మనం కూపన్ వ్యాలిడిటీ అనేది ఆ ప్రోడక్ట్ ని బేసే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఐఫోన్ తీసుకున్నాం మనకు 1,000-2,000 ఉండొచ్చు, ఒక ఏసీ తీసుకున్నాం అనుకోండి ఒక 500,000 అంత, ఆ విధంగా అయితే కూపన్ అయితే ఉండొచ్చు. ప్రైస్ మనకు సంబంధం లేకుండా ఈ ప్రైస్ దాకా అయితే మనకు అయితే యూజ్ అవుతుంది. మనం ఫస్ట్ ప్రైస్ దగ్గర మనం లాక్ చేసుకుంటే బెటర్. ఈ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నా వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.